కరెంటు బిల్లు నుంచి విముక్తి కలిగేనికే వచ్చే నెల బిల్లు కట్టక 200 యూనిట్లు ఉచితంగా మీ ఇంటి కరెంటు బిల్లు సోనియమ్మ కడుతుంది 200 యూనిట్ల వరకు. వచ్చే నెల ప్రతి పేదవాడి ఇంటికి ప్రతి నెల 200 యూనిట్లు ఉచితంగా కరెంటు మీకు ఇచ్చేటట్టు వచ్చే నెల మా అక్కలకు మా పెద్దమ్మలందరికీ నేను చెప్తున్నా, వచ్చే నెల నుంచి ఇంటి కరెంటు బిల్లు కట్టాల్సిన పని లేదు. మీ కరెంటు బిల్లు కాంగ్రెస్ పార్టీ కట్టది. 100 రూపాయి కూడా కరెంటు. ఇంకొక సెకండ్ సార్, ఒక్కటే సెకండ్. వెంకటరెడ్డి గారిది బాగుంటుంది. మంచిగా బాజాప్తా కరెంటు బిల్లు లేకుండా మీరు గృహలక్ష్మి పథకం కింద మీకు కరెంటు బిల్లు వస్తుంది. పేదవాడి నెలకు 200 యూనిట్ల వరకు ఈ నెల కూడా నవంబర్ నెల బిల్లు కట్టకండి. వచ్చే నెల ఫస్ట్ బిల్లు వస్తుంది, 3వ తారీఖు రిజల్ట్ వస్తుంది, 9కి మన గవర్నమెంట్. అయినా సరే నల్గొండ బిల్లు, ఈ నవంబర్ బిల్లు ఎవరు కట్టొద్దు. ఏమైనా వస్తే వెంకటరెడ్డి గారు చెప్పండి కట్టొద్దు అని చెప్పి మీ బాధ ఆపుతా చెప్పండి. మీరు బుక్ అయిపోయారు. సోనియా గాంధీ గారింటికి బిల్లులు పంపించడంలో తప్పు లేదు, కేటీఆర్ గారు అన్నదాంట్లో తప్పు లేదు అనేది. సార్ వి అప్రిషియేట్ కేటీఆర్ గారు గతంలో ప్రభుత్వంలో ఉన్నప్పుడు ప్రజల సేవకి ఇంతే యాక్టివ్గా పనిచేస్తుంటే బాగుండేది, పరిస్థితి ఇంకోలాగా ఉండేది. బట్ ఎనీవేస్ నేనేమంటున్నా అంటే వి వెల్కమ్ యూ. మీరు క్రిటిసైజ్ చేయండి, నేను కాదంటలేను, కన్స్ట్రక్టివ్ క్రిటిసిజం చేయండి. 200 యూనిట్లు లోపల కాల్చుకునే పేద ఇండ్లకు 200 యూనిట్ల లోపు ఇచ్చే విద్యుత్, ఫ్రీ విద్యుత్ కు మేము కట్టుబడి ఉన్నాం. ఈ నవంబర్ అయిపోయింది, డిసెంబర్ అయిపోయింది, జనవరి అయిపోయింది. మేము 100 రోజుల హామీ పెట్టినామా? 100 రోజుల హామీ లోపల ఇవన్నీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు మా గౌరవ మంత్రి వర్యులు అన్నారు ఆ మాట. ఎలక్షన్ క్యాంపెయిన్ లో అన్నారు. సోనియా గాంధీ గారు కడతారు అంటే దాని ఉద్దేశం ఏంది? రాబోయే మా ప్రభుత్వం సోనియా గాంధీ గారి డైరెక్షన్ లో ఉంది, కడతది అని దాని ఉద్దేశం. కానీ సోనియా గాంధీ గారు ప్రభుత్వమే కదా, అట్లా కాదు కదా సార్, ప్రభుత్వమే కట్టాలి, కడతామని చెప్తున్నాం, మేము కట్టబడి ఉన్నాం. ఇంకోటి బ్లాంకెట్ గా నవంబర్ నుంచి కడతారు. బకాయిలు ఏమని ఉంటే దాని విధి విధానాలు, ప్రభుత్వం అన్నాక విధి విధానాలు ఒకటి ఉంటాయి కదా, నవంబర్ డిసెంబర్ జనవరి అవి రూపొందించిన తర్వాత కట్టాలి. 200 విధి విధానాల వరకు వాళ్ళు ఉన్నాయి. ఉద్యమం పేరుతో అమరవీరులను, నిరుద్యోగులను గమ్మత్ విషయం ముగిస్తా. మొన్న కేటీఆర్ గారి స్టేట్మెంట్ బహుశా మీరు కూడా చూసుంటారు. ఏమంటారంటే పంచాయతీ బిల్లుల పెండింగ్, సర్పంచ్లకు రావాల్సిన బిల్లులు, పంచాయతీలకు రావాల్సిన బిల్డింగ్ల కోసం కేసీఆర్ గారు యుద్ధం చేస్తారట. కేటీఆర్ గారు నిన్నటిదాకా ప్రభుత్వంలో ఉండి పంచాయతీ బిల్లులని పెండింగ్ గవర్నమెంట్ మా మీద యుద్ధం చేస్తారట. సర్పంచుల బిల్లులు ఏమన్నా ఉంటే కేసీఆర్ గారు బాధ్యత వహించాలి అంతవరకు. కానీ ఆయన ఇప్పుడు గవర్నమెంట్ లో వచ్చేసారు కాబట్టి మీరే చూసుకోవాలి. ఎవరి మీద యుద్ధం చేయాలి? ఎన్ని ఏళ్ళ నుంచి పెండింగ్ పెట్టిండు? రైట్, 9 ఏళ్ళ నుంచి పెండింగ్. కరెంటు బిల్లులు మీద మీరు చెప్పాలి. 100 రోజుల హామీలు అమలు చేసి చూపిస్తాం. కాదన్నాడు మీరు నన్ను మళ్ళీ కృష్ణ. కరెక్టే సార్, కానీ అప్పటి వరకు అయితే మేము వేచి చూసి పబ్లిక్ అయితే